మార్కెట్లోకి బజాజ్ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే ఆ రాయితీలు. ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఈవీ కొరాడ్ లైవ్. మొదటిగా లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం 199 రూపాయలకే మన ఈవీ కొరాడ్ కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే బజాజ్ కంపెనీ నుండి సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకురాబోతున్నారు. ఈ సమాచారం ఏంటంటే రాబోయే రోజుల్లో అంటే డిసెంబర్ 20వ తారీఖున అయితే బజాజ్ కంపెనీ నుండి ఇంకో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాబోతుంది. మీరు టెక్నాలజీ పరంగా కొన్ని అప్గ్రేడ్స్ చేస్తారని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ అయితే అందుతుంది అనమాట. కొంచెం ఎక్కువ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు బజాజ్ కంపెనీ నుండి. ఇప్పటికీ వీళ్ళు 4 డిఫరెంట్ రేంజ్ వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అంటే సేమ్ ఎలక్ట్రిక్ స్కూటర్ వేరియంటే బట్ డిఫరెంట్ రేంజెస్, కొంచెం డిఫరెంట్ వేరియేషన్స్ స్పెసిఫికేషన్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది డిసెంబర్ 20వ తారీఖున అయితే మనకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రాబోతుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఉత్తరాఖండ్కి ఎవరైతే ఇక మీదట పెట్రోల్ లేదా డీజిల్ వాహనాల మీద వెళ్తారో వాళ్ళకి గ్రీన్ సెస్ అనేది పడబోతుంది అనమాట. ఇప్పటికే ఉత్తరాఖండ్ ప్రభుత్వం అయితే ఈ పర్టికులర్ నిర్ణయాన్ని అయితే తీసుకురాబోతున్నారు. ఈ నిర్ణయం ఏంటంటే ఎవరైతే 3 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ కానివ్వండి, లైట్ కమర్షియల్ వెహికల్స్, హెవీ కమర్షియల్ వెహికల్స్ మీద ఉత్తరాఖండ్ వెళ్తారో అక్కడ స్టేట్ గవర్నమెంట్ అడిషనల్ గా సెస్ అనేది విధిస్తామని చెప్తున్నారు. సో ఈ సెస్ అనేది స్టార్టింగ్ లైట్ మనకి ఒక 3 వీలర్కి వచ్చి 20,000 రూపాయల నుంచి, అదే 4 వీలర్కి వచ్చి 40 రూపాయలు, అలానే లైట్ కమర్షియల్ వెహికల్ వచ్చి 60 రూపాయలు, హెవీ కమర్షియల్ వెహికల్స్ వచ్చి 80 రూపాయల వరకు ఛార్జ్ చేస్తారంట. బట్ ఇన్ కేస్ మీరు గనక ఎలక్ట్రిక్ వాహనాన్ని కలిగి ఉంటే, ఒక ఎలక్ట్రిక్ ఆటోను లేకపోతే ఎలక్ట్రిక్ కార్తో గనక ఉత్తరాఖండ్ని మీరు దాటితే గనక మీకు ఎటువంటి గ్రీన్ సెస్ అనేది ఉండదన్నమాట. ఇది సిఎన్జి వాహనాలు కూడా వర్తిస్తుంది. సో ఈవీ వాహనాలు ఉంటే ఇటువంటి అడ్వాంటేజ్ కూడా లభిస్తుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే మెర్సిడీస్ బెంజ్ కంపెనీ నుండి G580 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ని 2020 సంవత్సరంలో మార్కెట్లో తీసుకురాబోతున్నారు. ఇందులో కొన్ని స్పెసిఫికేషన్స్ అనేవి రివీల్ అవ్వడం జరిగిందనమాట. 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే ఈ ఎలక్ట్రిక్ కార్లో అయితే ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే అనేది లభిస్తుంది. ఇక ఇతర డీటెయిల్స్ చూసినట్లయితే 360 డిగ్రీల కెమెరా ఇస్తున్నారు. అలానే 116 కిలోవాట్ల కెపాసిటీతో 473 కిలోమీటర్ల రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క స్పీడ్ని 180 కిలోమీటర్లకి అయితే రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే 200 కిలోవాట్ల డీసీ ఫాస్ట్ ఛార్జర్తో ఈ ఎలక్ట్రిక్ కార్ని 10 నుండి 80% ఛార్జ్ని కేవలం 32 నిమిషాల నుండి ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మహేంద్ర కంపెనీ వాళ్ళు రీసెంట్గా మార్కెట్లో లాంచ్ చేసిన BE60 ఎలక్ట్రిక్ కార్ యొక్క పేరుని మార్చేసారు. ఇప్పుడు BE60 ఎలక్ట్రిక్ కార్ పేరుని కాస్త BE6 కింద మార్చారు అనమాట. ఎందుకు మహేంద్ర కంపెనీ వాళ్ళు ఈ పేరుని మార్చారంటే ఇండిగో కంపెనీ వాళ్ళు అయితే దీని మీద ఒక ట్రేడ్ మార్క్ ఇష్యూ అనేది రేస్ చేశారనమాట. ఈ 6E అనేది వాళ్ళ ట్రేడ్ మార్క్ కిందకు వస్తుంది కాబట్టి మీరు 6E అనే పదాన్ని యూజ్ చేయకూడదని చెప్పారు. దానికి అప్పటికి మహేంద్ర కంపెనీ వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఈ అంటే ఎలక్ట్రిక్ రూపం అని చెప్పి, 6E అంటే సెక్సీ అనే పదంతో మేము అనుకున్నాం, బట్ వీళ్ళు ఈ ట్రేడ్ మార్క్ అని మీకు చెప్పారు కాబట్టి ప్రజెంట్ యాజ్ ఆఫ్ నో అయితే ఈ అనే పదాన్ని అయితే రిమూవ్ చేస్తున్నామని చెప్పారు. అలానే ఇండిగో కంపెనీ వాళ్ళు 6E బ్రాండ్ కి డిఫరెంట్ గానే ఉంది. మేము BE అంటే అర్థం వచ్చి బార్న్ ఎలక్ట్రిక్ అనే ఒక ట్రేడ్ మార్క్ ని మేము రిజిస్టర్ చేసుకున్నాం, అందువల్లే మేము BE6 అనే ఒక పేరుని పెట్టామని చెప్తున్నారు. బట్ ఏదేమైనప్పటికీ ప్రజెంట్ అయితే మిగిలిన ఈ లీగల్గా అయితే మేము కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పి మహేంద్ర కంపెనీ వాళ్ళు చెప్పారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే నవంబర్ ఎలక్ట్రిక్ కార్ సేల్స్లో MG వెన్సర్ EV టాప్ పొజిషన్లో నిలిచిందనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద ఆఫర్ చేయడం వల్ల ఎక్కువ మంది ఎలక్ట్రిక్ కార్ని కొనుక్కుంటున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కారు వితౌట్ బ్యాటరీ ప్యాక్, అంటే బ్యాటరీని మీరు ఓనర్ కాకుండా వాడుకునే కిలోమీటర్స్కి మాత్రం మీరు డబ్బులు చెల్లించే విధంగా తీసుకుంటే కనుక 10 లక్షల ఎక్స్షోరూమ్ కాస్ట్కి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే 38 కిలోవాట్ అవర్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో 331 కిలోమీటర్ రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్లో ఆఫర్ చేస్తున్నారు. అలానే విత్ బ్యాటరీ ప్యాక్తో 13,50,000 రూపాయలకి అయితే ఎలక్ట్రిక్ కార్ని ఆఫర్ చేస్తున్నారు. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. 0 to 80% 55 నిమిషాల్లో ఎలక్ట్రిక్ కార్ని ఫాస్ట్ ఛార్జ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఓలో కంపెనీ వాళ్ళ EX30 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ రీసెంట్గా NCAP రేటింగ్లో 5 స్టార్ రేటింగ్ అయితే రావడం జరిగిందనమాట. ఈ ఎలక్ట్రిక్ కార్ని వచ్చే సంవత్సరం అయితే భారతదేశ మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. మొత్తంగా 35.3 పాయింట్లు అయితే వచ్చినాయన్నమాట వీళ్ళ సేఫ్టీ టెస్ట్ చేస్తే. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ యొక్క రేంజ్ చూసినట్లయితే 480 కిలోమీటర్లు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే జాగ్వర్ కంపెనీ వాళ్ళ కాన్సెప్ట్ 00 అనే ఒక ఎలక్ట్రిక్ కార్ సంబంధించిన ఫొటోస్ అనేవి రివీల్ చేశారు. ఈ జాగ్వర్ టైప్ కాన్సెప్ట్ 00 ఎలక్ట్రిక్ కార్లో
వీళ్ళు చెప్తున్న రేంజ్ అక్షరాల 692 కిలోమీటర్లు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటుగా వీళ్ళు DC ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఎలక్ట్రిక్ కార్ని 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 321 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంత రేంజ్ అనేది ఎలక్ట్రిక్ కార్లో ఆఫర్ చేస్తుందని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే రీసెంట్ గా ఛత్రపతి సంభాజీ నగర్ దగ్గర బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒకటి పొగలు రావడం వచ్చిన ఒక వీడియో అనేది సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. ఎప్పుడైతే ఈ పొగలు వచ్చినాయో అక్కడగా ఉన్న ఫైర్ స్టేషన్ కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మంటలు ఆర్పడం జరిగింది. బట్ బజాజ్ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ పొగలు మాత్రమే వచ్చింది, మంటలు అయితే రాలేదని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ అయితే చెప్పారు. బట్ అసలు ఈ థర్మల్ అనేవి ఈవెంట్ ఎందుకు జరిగింది అనేది మాత్రం దాని మీద దర్యాప్తు చేస్తున్నామని చెప్తున్నారు. అసలు విషయం ఏంటంటే ఇద్దరు రైతులు ఆ పర్టికులర్ ఏరియాలో ఇలా పక్క వెళ్ళి ఆ వాటర్ పైప్స్ కొనుక్కోవడానికి వెళ్ళి ఈ టైంలో ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు అనేది పొగలు రావడం గమనించి అక్కడ ఉన్న ప్రజలు దీనికి ఇన్ఫార్మ్ చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చి అక్కడ పొగల నుంచి ఇంకా మంటలు స్ప్రెడ్ అవ్వకుండా ఆర్పినట్టుగా తెలుస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ టీవీ కనెంట్ కోసం ఈవీ కుర్రాడు లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.